తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సంక్షేమం అందేలా బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి ఏదో ఈ సంవత్సరానికి మనం ప్రొజెక్ట్ చేసి ఏదో చెప్పేసి మాటలు పోవట్లేదు కాకుండా భవిష్యత్ తరాలకు ఎలా ఉండాలని కూడా ప్లానింగ్ చేసే బడ్జెట్ ఇది. ముందు అంటే 2047 స్వర్ణాంధ్ర దిశగా పోవాలనంటే దానికి అడుగులు ఇప్పటి నుంచి వేయాలనే దానికి అనుకూలంగా బడ్జెట్ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అన్నీ ఈ రోజే మాటలు గారు ఈ రోజు కథలు చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. దగ్గర 3,32,000 బడ్జెట్, 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇంత బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పెట్టారు. ఏదో అంకెల గారిడి అని ప్రతిపక్షం చెప్తా ఉంది, కానీ అంకెల గారిడిన చేతలతో చూపించేది అనేది ఈ సంవత్సర కాలం తెలుస్తుంది. ఎందుకంటే గత సంవత్సరంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా గాడిన పెడుతూ ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పడ్డ బిల్స్ పెండింగ్ చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ పే చేసి సెంట్రల్ ఫండ్స్ని కూడా గాడిలో పెట్టి సెంట్రల్ ఫండ్స్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్కి. రాయలసీమ ఎత్తిపోతు పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పర్మిషన్స్ లేకుండా డీవియేట్ చేశారు, మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు. ఎందుకు ఆపేశాడు చెప్పమంటే, ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే అర్త్ వర్క్ అంతా అయిపోయింది, డబ్బంతా మేము ఎత్తుకున్నాం, ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాడు. దాని మీద ఈరోజు డ్రామాలు చేయడం మొదలు పెడతా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా పనులు పూర్తి చేయలేదా? దగ్గర 2,500 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఒక్క మన రాయలసీమకే ఖర్చు పెట్టడం జరిగింది. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడడం లేదు? 11 మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడడం లేదు? వచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేశారు, రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? దానికి సరైన సమాధానం నీ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నావు. కరెక్ట్గా 10 నిమిషాలు గవర్నర్ ప్రసంగం విని దాంట్లో బాగలేదంటే నిరసన చెప్పే విధానం ఒకటి, కానీ మన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వచ్చినారు అలా స్టార్ట్ చేసినా ఇట్లా సైగలు పాండి అని వాళ్ళు పోయి అడ్డంగా నిలబడినారు. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోతానే 11వ నిమిషంలో రాండి అని ఇట్లా సైగలు. రాండి అంటే వాళ్ళు పోండి అంటేనే గవర్నర్ సీటు కాడికి పోవాలి, రాండి అంటే ఆ నుంచి వచ్చేయాలి. 10 నిమిషాలు నీకు గవర్నర్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదు, స్టార్ట్ అవుతుంది, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అది వినే ఓపిక కూడా నీకు లేదే. నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమింటావు? నేను విన్నాను అని చూసినావు, అది నువ్వు ఏమీ వినలేదని చెప్పే జనాల నుంచి కొట్టి పక్కన పడేసినారు. దాన్ని కూడా ఇప్పుడు కూడా నువ్వు గ్రహించకుండా మళ్ళా నా సిస్టమ్ నాదే అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయడం చాలా ఎందుకంటే గవర్నర్ స్పీచ్ ఇచ్చినప్పుడు పేపర్లు దించి గవర్నర్ మాకు అసలు గవర్నర్ చెప్పేది ఇంటే కదా నువ్వు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా తినేదానికి, అది కూడా ఈయన ఓపిక లేని పరిస్థితి నీది. ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు దగ్గర 13,598 కోట్లు చేయడం జరిగింది. ఎంత చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ సంవత్సరంలో జరిగిన సంస్కరణలు తీసుకుంటే మీరు ఎంత గమనించాల్సిన ఉంది. ధరల స్థిరీకరణ కోసం పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే పరిస్థితి బాగాలేనప్పుడు కోకో రైతులకైతేనేమి, మన జిల్లాకు సంబంధించిన ఉల్లి రైతులకైతేనేమి, మామిడి రైతులకు ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులకు పొగాకు రైతులకు ఉన్న బడ్జెట్ కన్నా 300 కోట్లు కేటాయిస్తే పోయిన సంవత్సరం 1,200 కోట్ల రూపాయలకు తీసుకుపోయినారు. అవసరం ఉన్నప్పుడు రైతులకు అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లారా? ఒక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణకు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 5 ఏళ్లకు గాను మీరు 800 కోట్లు పెట్టారు. ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, అర్థం కావట్లేదా? ఈ సంవత్సరం కూడా 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినారు, కానీ
అవసరమైతే ఎంత దూరమైనా ఎంత అమౌంట్ అయినా వెచ్చించడానికి రెడీ అని చెప్పేసి మన శాసనసభలో వ్యవసాయ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది కదా. పోయినసారి చేశాం, ఊరికే మాటలు చెప్పడం కాదు, అవసరం ఉన్నప్పుడు మళ్ళా అవసరం అయితే రైతులకు అవసరమైనప్పుడు మేము వచ్చి చేస్తామని చెప్పడం జరిగింది. రాయలసీమ అని మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా గుర్తించడానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ప్రపంచంలోనే హార్టికల్చర్ అంటే రాయలసీమను అన్నట్టుగా తయారు చేయాలని చెప్పి దానికి ప్రణాళికగా ఈ మధ్య ఎస్టిమేట్లు వేసినారు. ఒక్క కమలాపురం కాన్స్టిట్యున్సీకే 100 కోట్ల చిల్లర రోడ్ డెవలప్మెంట్ రైతులకు సంబంధించినవి చేసుకొని పెట్టినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే ఇవి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, గోడౌన్స్ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ వస్తాయి. ఎంత చిత్తశుద్ధి లేకుంటే ఇంతకుముందు ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు రాయలసీమ అంతా హార్టికల్చర్ అప్ చేస్తానో దానికి అడుగులు వేస్తాను, దానికి చిత్తశుద్ధితో పని చేస్తాను. దీని గురించి డెవలప్మెంట్ మాట్లాడారు. ఏలూరు జిల్లా వేమడలోని అతి పురాతన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి. గ్రామానికి చెందిన బాలబాలికలు శాస్త్రీయ జానపద గీతాలకు లయబద్దంగా నృత్యాలు చేశారు. వేమడోలు పరిసర గ్రామాల నుంచి విచ్చేసిన వీక్షకులు చిన్నారుల నృత్యాలను తిలకించి వారిని అభినందించారు. సుమారు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రంలో ఈ ఏడాది మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భక్తి సాంస్కృతిక విలువలను సమన్వయపరిచే వేదికగా నిలుస్తున్నాయని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కనుమూరి లీలాకృష్ణ తెలిపారు. అన్నా అన్నా విన్నావా, చిన్ని కృష్ణుడు వచ్చాడు, చిన్ని కృష్ణుడు వచ్చాడు, పన్నెల చెనికాడొచ్చాడు. అన్నా అన్నా విన్నావా, చిన్ని కృష్ణుడు వచ్చాడు, చిన్ని కృష్ణుడు వచ్చాడు, పన్నెల చెనికాడొచ్చాడు. అన్నా అన్నా విన్నావా. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలోని శివాలయంలో వాసవి క్లబ్, ఏలూరుపాడు వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు పులిహోర ప్రసాద వితరణ నిర్వహించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు క్లబ్ సభ్యుల చేతుల మీదుగా ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ప్రతినిధులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.
భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష IFR 2026 విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. మన దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్కు విశాఖపట్నం రెండోసారి వేదిక అయింది. 2016లో జరిగిన IFR తర్వాత మరోసారి 2026లోనూ విశాఖని ఎంపిక చేయడం ద్వారా నగర ప్రాధాన్యతను భారత నౌకాదళం మరోసారి చాటిచెప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. అట్లాంటా పర్యటన సమయంలో మొదలైన ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చిందని వెల్లడి. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలో 22,000 SC/ST కుటుంబాలకు సోలార్ వెలుగులు. నీలాద్రిపురంలో ఉచిత సబ్సిడీ సోలార్ ప్యానెల్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఫైర్. భవిష్యత్తు తరాలకు సంక్షేమం అందేలా బడ్జెట్ ఉందన్న ఎమ్మెల్యే చైతన్యరెడ్డి. మాటల కోసం కాకుండా చేతల్లో ప్రగతిని చూపించే విజన్ డాక్యుమెంట్ అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.